ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా ఉంటాను. ఈ రోజు మార్కెట్‌లో చాలా ఫ్రాడ్స్ జరుగుతా ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఎవరి డబ్బులు కూడా మేము మా అకౌంట్‌లోకి ఎయ్యమని అడగం. మీ అకౌంట్‌లో మీ డీమ్యాట్ అకౌంట్‌లో గానీ, లేకపోతే మీ పీఎంఎస్ అకౌంట్‌లో గానీ, మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మేము మేనేజ్ చేస్తాం. లేదా సలహా ఇస్తాం. దాన్ని కూడా మీరు హోల్డ్ చేసుకోలేకపోతే మీరెంత తప్పు చేస్తున్నారో మీరు తెలుసుకోండి. ఈరోజు ట్రేడింగ్ పేరుతో లేదా మంత్లీ ఇన్‌కమ్ పేరుతో చాలా ఫ్రాడ్స్ మార్కెట్‌లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మేము డబ్బులు అడగం. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాన్ని దయచేసి లాంగ్ టర్మ్ ఉంచండి. లాంగ్ టర్మ్ ఆ క్యాపిటల్ ఉంచండి అని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. దాన్ని కూడా మీరు చేయలేకపోతే మరి ఎందుకండి? వెల్త్ క్రియేషన్ ఎవరి కోసం మీరు చేస్తూ ఉన్నారు? నా కోసం చేస్తూ ఉన్నారా? లేకపోతే మీకోసం చేస్తూ ఉన్నారా? ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, నేను చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాను. చాలా మంది మొదట ఎక్సైట్మెంట్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తూ ఉన్నారు. తర్వాత విత్డ్రాల్ చేసేస్తూ ఉన్నారు. ఈవెన్ నా సర్వీసెస్ నచ్చకో, లేకపోతే నేను నచ్చకో వాళ్ళు ఆపేస్తే నాకు ప్రాబ్లం అనిపించదు, బాధ కలగదు. కానీ ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ అమౌంట్ మాకు చెప్పకుండా కూడా విత్డ్రాల్ చేసేస్తూ ఉన్నారు. అది నాకు చాలా వరకు బాధ. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా ఉండే పర్సన్ని. ఎందుకంటే ఆ విషయంలో నేను చాలా కరాఖండిగా ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే ఇది నాకు ఒక ప్రొఫెషన్. మీకు మీ డబ్బు అయ్యి ఉండొచ్చు, కానీ నేను మీ యొక్క డబ్బుని గ్రో చేయాలని చెప్పి ఒక మిషన్ మీద పనిచేస్తూ ఉంటాను. మీరు సడన్గా వచ్చి డబ్బులు విత్డ్రాల్ చేసేస్తే అది మాకు ఎమోషనల్గా డిస్టర్బ్ చేస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇంతలా మీ యొక్క వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచన చేసే వ్యక్తులు కానీ, లేకపోతే చెప్పే వ్యక్తులు కానీ మీకు మార్కెట్లో దొరకరు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీ యొక్క వెల్త్ క్రియేషన్ గురించి ఇంత మంచిగా చెప్పే వ్యక్తులు కూడా ఎవరు కూడా ఉండరు. నేను ఎక్కడ కూడా చెప్తా ఉన్నాను, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు ఉంచుకోండి అని చెప్తా ఉన్నాను. ఇక్కడ మా అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అనట్లేదు. మీ డీమ్యాట్ అకౌంట్లో లేకపోతే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంచండి, అమ్మకంటే ఉంచండి. నేను చాలాసార్లు మన కస్టమర్స్కి చెప్పడం జరిగింది. టాటా మోటార్స్ని ₹70 చెప్తే 500 రూపీస్ టార్గెట్ అని చెప్తే చాలా మంది 200, ₹150 ఎగ్జిట్ అయిపోయారు. 500 రూపీస్ వచ్చే వరకు ఆగి తప్పేంటి? చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ రోజుల్లో 5 లక్షలు, 10 లక్షల రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉన్న కస్టమర్స్ కూడా ₹500 వచ్చే వరకు ఆగలేదు. సో కస్టమర్స్ యొక్క తప్పులు ఇలా ఉంటాయి. మరి దాన్ని కూడా మీరు తెలుసుకోండి. ఎంతవరకు మనం స్టాక్ మార్కెట్ని తిడదామా, లేకపోతే బ్రోకర్ని తిడదామా, లేకపోతే అడ్వైజర్ని తిడదామా, ఇవన్నీ నెగిటివ్ మాట్లాడదామని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ కస్టమర్స్ యొక్క తప్పులు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా మీరు తెలుసుకోవాలి.